పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటల మీద ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చ అయితే నడుస్తుంది. కోనసీమ కొబ్బరి తోటల విషయంలో తెలంగాణ వాళ్ళు మీ కోనసీమ కొబ్బరి తోటలు బాగుంటాయి, పచ్చగా అద్భుతమైనటువంటి కాయలు కాస్తాయి అని మాట్లాడారంట. దానికి పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం ఏదో చెప్తూ ఒక సభలో తెలంగాణ వాళ్ళు ఇట్లా అన్నారు, అక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా బేసిక్గా ఉంటాయి, మీ కోనసీమ కొబ్బరి చెట్లు బాగా కాస్తాయి కాయలు, పచ్చగా పచ్చని వాతావరణం బాగుంటుంది, మేబీ వాళ్ళ దిష్టే తగిలిందేమో అందుకని కొబ్బరి చెట్లు ఎండిపోయినాయి అని చెప్పి ఆయన ఒక మాట మాట్లాడారు. దాన్ని పట్టుకొని తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది నేతలు ఓ రాద్ధాంతం చేసేస్తా ఉన్నారు. నాకు తెలిసి అది నేనైతే అసలు అది పెద్ద విషయమే కాదనుకున్నా, దాని గురించి ఇంత చర్చ కూడా అవసరం లేదు. ఆయన క్యాజువల్గా అన్నారు. ఇప్పుడు ఏ విషయంలోనే ఎవడైనా అంటాడు. ఇప్పుడు ఎవడైనా ఫ్రెండ్ బండి కొన్నాడు అనుకోండి, గబాల్ నా బండి మీద గీత పడింది అనుకోండి, నీ ఏడుపే తగిలిందిరా, నీ దిష్టే తగిలింది అందుకే దానికి గీత పడిందిరా అని మనం అంటూ ఉంటాం. అంత మాత్రం మన ఫ్రెండ్ మీద మనకు పాగం ఉంటుందా, కోపం ఉంటుందా, ద్వేషం ఉంటుందా? క్యాజువల్గా ఫ్లోలో మాటల సందర్భంలో వచ్చినటువంటి మాట అది. దాన్ని కూడా తప్పుబట్టి ఓ రాద్ధాంతం చేసి రచ్చ చేసి రెండు రాష్ట్రాల మధ్య ఏదో గొడవ పెడదాం, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి వర్గం రెస్పాండ్ అవుతారేమో చూద్దామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వర్గం తెలంగాణలో ఉండి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారనేది రాజకీయ పరిశీలకులు చెబుతున్నటువంటి మాట అర్థం అవుతోంది మనకు. చూస్తూ ఉంటే కొంతమంది సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారి మీద విరుచుకుపడతా ఉన్నారు. తెలంగాణ నుంచి తెలంగాణకి ఎట్లా వస్తారో చూస్తా, హైదరాబాద్లో ఫ్యామిలీతో ఉన్నారుగా ఆంధ్ర వెళ్ళిపోండి, తెలంగాణలో సినిమాలు ఎట్లా రిలీజ్ చేస్తారో మేము చూస్తాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నిజంగా ఆయన ఏదైనా తప్పు మాట్లాడాడు అనుకోండి, మీరు మాట్లాడినట్టు మీ తెలంగాణ నేతలు మాట్లాడినట్టు ఆంధ్ర గురించి అసహ్యంగా అపహాస్యంగా మాట్లాడాడు అనుకోండి, ఖచ్చితంగా ఖండిద్దాం, అందరం కలిసి మాట్లాడదాం. తప్పు పవన్ కళ్యాణ్ గారిది అయితే ఆంధ్ర ప్రజలు కూడా అవసరమైతే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వ్యక్తులు కూడా సారీ చెప్తారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో తప్పు లేదు. మీరు గతంలో మీ తెలంగాణ నేతలు మాట్లాడిన మాటల కంటే పెద్దవా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు? ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్ గారు ఆంధ్ర బిర్యానీ తింటామేరా భాయ్, ఆంధ్ర బిర్యానీ పెంటలాగా ఉంటుంది అన్నాడు. అశుద్ధంతో పోల్చాడు మా బిర్యానీని. అంటే మేమంత గతి లేక అంత చేవ చచ్చిపోయి ఎక్కడున్న బిర్యానీ తింటూ ఉన్నామా? లేదా బిర్యానీ తినడానికి మీ హైదరాబాద్ ఏమైనా వచ్చి మీ కాళ్ళు పట్టుకొని మీ చేతులు పట్టుకొని బ్రతిమలాడి బిర్యానీ తింటా ఉన్నామా? అరే భాయ్, మాకు ఉన్నదాన్ని మేము తింటాం, లేని దాన్ని మేము వండుకుంటాం. మాకు రాకపోతే మాకు వచ్చినటువంటి మా ఆంధ్ర వంటకం గోంగూరయా, మా వైట్ రైస్లో గోంగూర వేసుకొని తింటాం, మాకు వచ్చిన లాస్ ఏం లేదే. మిమ్మల్ని మా బిర్యానీ తినమని మేము బతిలాడినా? మీరు ఆంధ్ర బిర్యానీ అశుద్ధం లాగా ఉంటుందని పోల్చినప్పుడే మేము మీ మీద నిరసనలు ఆందోళనలు తెలియజేయలేదు. ఎందుకంటే మాకు ఒక చిన్న విషయాన్ని లేదా మాట వరుసగా మాట్లాడిన మాటని లేదా మాటల సందర్భంలో మాట్లాడిన మాటని ఫ్లోలో మాట్లాడిన మాటని రచ్చ చేసి రెండు రాష్ట్రాల మధ్య గొడవ పెట్టే ఉద్దేశం మాకు లేదు. పైగా రాజకీయ స్వలాభం మాకు అవసరం లేదు. నిజంగా మాకు రాజకీయ స్వలాభమే కావాల్స్తే ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలు తెలుగుదేశం కానీ, జనసేన పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఖచ్చితంగా ఈ విషయం మీద కొట్లాడేవి. బీఆర్ఎస్ పార్టీ నేతల మీద స్ట్రైక్ చేసేవాళ్ళం, బీఆర్ఎస్ పార్టీ నేతల్ని బయటికి లాగేవాళ్ళం. వాస్తవానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదో తెలంగాణ నేతల దిష్టి తగిలింది అందుకే కొబ్బరి చెట్లు ఎండిపోయినాయి అని ఒక్క మాట అంటేనే మీరు ఓ బయటకు వచ్చేసి రచ్చరచ్చ లైవ్లో టీవీలో డిబేట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారికి వార్నింగ్లు ఇచ్చేస్తా ఉన్నారు. మరి కేసీఆర్ గారికి మేము ఎన్ని వార్నింగ్లు ఇవ్వాలి? కేసీఆర్ గారు బిర్యానీ పెంటలాగా ఉంటుంది అన్న తర్వాత కూడా మేము మాట్లాడలేదు. మాట్లాడంది కాకుండా తర్వాత ఎమ్మెల్సీ కవిత గారు కూడా మా నాన్నగారు చెప్పారు కదా ఆంధ్ర బిర్యానీ గురించి ఎట్లా ఉంటుందో, మళ్ళీ మనం మాట్లాడాల్సిన అవసరం ఏముంది అన్నారు. అంటే మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటనే మేము గొడవ చేయాలంటే పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించండి. మన తోటి మిత్రులు అన్నదమ్ముల వలె కలిసి ఉంటున్నాం. తెలంగాణ ఆంధ్రాకి గొడవలు పెట్టే ప్రయత్నం దయచేసి తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు చేయొద్దు. ఈరోజు తెలంగాణ శ్యామ్ గావని అక్కడ మాట్లాడేటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు కూడా తెలంగాణ ఆంధ్ర మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం ఇది. పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్లో ఉండొద్దని చెప్పడానికి మీరెవరు? మీకేమన్నా భూమి మీద హక్కులు ఉన్నాయేంటి? ఎక్కడ పడితే అక్కడ ఉండొద్దు అని చెప్పడానికి మీరేమన్నా డిక్టేటర్లా? లేదంటే మీరేమన్నా నియంతలా? ఇదేమన్నా రాజుల పరిపాలన లేదంటే భూస్వాముల పరిపాలన? పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళిపోమనే రైట్స్ ఎక్కడున్నాయి? అయితే ఇక్కడ మీరు ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారు సరదాగా నవ్వుకుంటా మాటల మధ్యలో అన్నటువంటి మాటని మీరు రచ్చ చేస్తున్నారు. మరి అంత మాట అన్న కేసీఆర్ గారిని ఏం చేయాలని చెప్పి ఆంధ్ర ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు. దానికి కూడా సమాధానం చెప్పండి. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి మాటకైతే సరే, పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి, సారీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, మా తెలంగాణ దిష్టి మీకు తగిలిద్దా ఏంటి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి మా ఆంధ్ర బిర్యానీ బాగాలేదు, అశుద్ధం లాగా ఉంటుందని చెప్పిన మీరు ఎన్నిసార్లు ఆంధ్రాకి వచ్చి ఇక్కడ మీరు తిని వెళ్ళలేదు? ఎన్నిసార్లు ఆంధ్రాలో భోజనాలు చేయలేదు? మీ బంధువులు ఇలా ఫంక్షన్లకు రాలేదు? మరి అప్పుడు మాట్లాడలేదే? ఆ విషయం ఆంధ్రులు ఎవరు అడగరనే? మంచితనం అనే ఇక్కడ మంచితనం అనేది ఎట్లా ఉందంటే, మీరు మమ్మల్ని గౌరవిస్తే మేము మిమ్మల్ని గౌరవిస్తాం, అంతేగాని మీ రాజకీయ స్వలాభాల కోసం ఆంధ్ర తెలంగాణ
ప్రజల మధ్య గొడవ పెట్టొద్దు. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ విడిపోయి 10-12 ఏళ్ళు అవుతున్నా కానీ ప్రజల మధ్య మాత్రం సపరేట్ రాష్ట్రం అనే ఆలోచన ఎవరికీ లేదు. ఎందుకంటే ఆంధ్రాలో వాళ్ళకి చుట్టాలు ఉంటాయి, తెలంగాణలో వీళ్ళకి చుట్టాలు ఉంటారు. అసలు ఆంధ్ర తెలంగాణ అనే ఆలోచన మీరు తీసుకొచ్చింది. వాస్తవానికి తమిళనాడు, అస్సాం, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, బీహార్ ఆ రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఉన్నటువంటి వేరే అనే ఫీలింగు మనం తెలంగాణకి వెళ్ళినప్పుడు రాదు. ఎందుకంటే పేరుకు మాత్రమే మనం విడిపోయాం. అంతేగాని ఎక్కడా కూడా ఆంధ్ర తెలంగాణకు చెందినటువంటి అన్నదమ్ముల్లాగా ఉండేటువంటి ప్రజలైతే విడిపోవాలి. రాజకీయ నాయకులు మీ స్వలాభం కోసం మీరు ఆంధ్ర తెలంగాణని వేరు చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో అన్నయ్య ఉంటే ఆంధ్రాలో తమ్ముడు ఉన్నారు, ఆంధ్రాలో బావ ఉంటే తెలంగాణలో బామ్మర్ది ఉన్నారు, ఆంధ్రాలో తండ్రి ఉంటే తెలంగాణలో కొడుకున్నారు. ఇలాంటి బంధాలు రిలేషన్ నడుస్తూ ఉంది ఒకరికొకరికి. ఇక్కడ కుటుంబ వ్యవస్థలు కూడా ఆంధ్ర తెలంగాణతో ముడిపడి ఉన్నాయి. మీ రాజకీయ స్వలాభం కోసం మీరు ఓట్లు వేయించుకోవడానికో గెలవడానికో, లేదంటే ఇదిగో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణను అవమానించాడు అందుకే నేను ఈరోజు గట్టిగా సమాధానం చెప్పానని టీవీ లైవ్ డిబేట్లలో కనపడటం కోసమో, రాజకీయంగా మీరు ఒక మంచి నేత అని తెలంగాణలో ప్రూవ్ చేసుకోవడం కోసమో దయచేసి ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య గొడవ పెట్టొద్దు. అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటున్నటువంటి వ్యక్తుల్ని మీరు తప్పుబట్టే ప్రయత్నం చేయొద్దు. ఈ రోజు మీరు పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటల్ని తప్పుపడితే రేపొద్దున మీరు ఏదైనా చిన్న చీమ చిటుక్కునన్నా కానీ ఆంధ్ర ప్రజలు ఖచ్చితంగా సారీ చెప్పమని గొడవ పడతారు, పట్టుబట్టి భీష్మించి కూర్చుంటారు. రేపు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ ఆంధ్ర వాళ్ళు తప్పు మాట్లాడారు, తెలంగాణ వాళ్ళు సారీ చెప్పాల్సిందే ఆంధ్ర వాళ్ళు అని చెప్పి తెలంగాణ వాళ్ళు కూర్చుంటారు. అంటే గొడవలకి ఆజ్యం పోస్తున్నటువంటి సందర్భంగా ఇది మిగిలిపోతుంది చరిత్రలో. ఒకప్పుడు 5 రూపాయల ఫ్యాక్షనిజం అని త్రివిక్రమ్ గారు తీసిన సినిమాలో ఎట్లయితే ఒక సీన్ ఉందో అట్లనే పవన్ కళ్యాణ్ గారు ఉత్తిగా కొబ్బరి చెట్ల గురించి దిష్టి అని పెట్టారయ్యా. ఆ మాట మీద పెద్ద రాద్ధాంతం జరిగింది. దీనికి కూడా దిష్టి గొడవ అని పేరు పెడతారు భవిష్యత్తులో. ఆంధ్ర తెలంగాణ మధ్య దిష్టి గొడవ ఉంది అంటారు. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు దిష్టి తగిలింది అన్నారు, తెలంగాణ వాళ్ళు సారీ చెప్పమన్నారు, సారీ చెప్పారు. తర్వాత తెలంగాణ వాళ్ళు ఏదో ఆంధ్ర గురించి తప్పుగా మాట్లాడారు, ఆంధ్ర వాళ్ళు సారీ చెప్పమన్నారు. దానికి మధ్య ఆంధ్ర తెలంగాణ మధ్య గొడవలు జరిగినాయి. ఇది పెద్ద రాద్ధాంతమైంది. దీన్నే దిష్టి గొడవ అంటారని చెప్పి కూడా భవిష్యత్తులో కొన్ని వీడియోస్ రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. దయచేసి ఈ విషయంలో పట్టుబడుతున్నటువంటి రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో సామాజిక వర్గం కోసమో, పార్టీ స్వలాభం కోసమో, రాజకీయ ఎదుగుదల కోసమో, లైవ్ డిబేట్ లో కనబడడం కోసమో, అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య గొడవ పెట్టొద్దని నా తరపు నుంచి నేనైతే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అనే తేడాలు లేవని నేనైతే అనుకుంటా ఉన్నా. అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు సందర్భోచితంగా, లేదంటే మాటల మధ్యలో ఫ్లోలో అనుకోకుండా మాట్లాడినటువంటి మాటే తప్ప ఆయన మనసులో ఎక్కడా కూడా తెలంగాణ మీద దురుద్దేశం లేదు అనేది మనకు స్పష్టంగా కనపడుతూ ఉంది. అంత దురుద్దేశం ఉన్నతనైతే వారాహి వాహనానికి తెలంగాణ కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఎందుకు పూజలు చేయిస్తారండి? తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులతో ఎందుకు స్నేహంగా ఉంటారు? జనసేన పార్టీని కూడా తెలంగాణలో బలోపేతం చేయాలని ఎందుకు ప్రయత్నం చేస్తారు? ఇలాంటి విషయాలన్నీ ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన నిజంగా రాజకీయ నాయకుడే అయితే, మొదటి నుంచి రాజకీయ నాయకుడే అయితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల మీద దృష్టి పెట్టేవాడు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రజల గురించే మాట్లాడేవాడు. ఆయన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి కానీ, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి గురించి కానీ మాట్లాడతారు. తెలంగాణ గురించి కూడా ఎందుకు మాట్లాడతారు అంత మంచిగా అంటే, ఆయన ఒక సినిమా నేపథ్యం కలిగినటువంటి వ్యక్తి, సినిమాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే అభిమానులు ఉంటే ఆయన సినిమాలు ఆడవు. తెలంగాణలో కూడా అభిమానులు చాలా మంది ఉన్నారు. మనం ఇంకా ఓపెన్ గా చెప్పుకోవాలనుకుంటే తెలంగాణలోనే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. ఆయన సినిమా రిలీజ్ అయితే తెలంగాణలోనే ఎక్కువ థియేటర్లో రిలీజ్ అవుద్ది. హైదరాబాద్ లో కోలాహలం ఉంటుంది ఆయన సినిమా రిలీజ్ అయితే. అటువంటి వ్యక్తి తెలంగాణ గురించి తప్పుగా మాట్లాడాడు అంటే అది తప్పు కాదని నేనైతే అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు? అసలు పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ వాళ్ళు విమర్శించడం మీద మీ అభిప్రాయం ఏంటి? దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నటువంటి వ్యక్తులకి మీరేం చెప్పాలనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.